గోచార గ్రహ సంచార రీత్యా కన్యరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలను ఏదో ఒక విధంగా సమయానికి పూర్తి చేయాలి అన్న పట్టుదల బాగా కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. బంధువర్గంతో కానీ లేక భార్యాభర్తల మధ్య కానీ వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే కొద్దిగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే అవి పరిష్కార దశకు చేరుకుంటాయి. చిన్నాటి స్నేహితులతో ఈ వారం మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. దీనివల్ల కూడా వీరు కాస్త ఊరట చెందుతారు. వివాహాది వేడుకలు లాంటి వాటిని కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఆదాయం విషయానికి వస్తే ఆశించినంత ఆదాయం ఈ వారం ఈ రాశి వారికి సమకూరుతుంది. వీరి అవసరాలు కూడా తీరుతాయని చెప్పవచ్చు. సోదరులు సోదరీమణులతో సఖ్యత బాగా కూడా అధికమవుతుంది. ఒక సంఘటన ఈ వారం ఏదైతే వీరి జీవితంలో జరుగుతుందో అది వీరిలో ఒక చక్కటి మార్పునకు కారణం అవుతుంది. వాహనాలు ఆభరణాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ వారం మీరు అసలు చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు ఈ వారం అంతా కూడా గతంతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉంటుంది. రాజకీయవేత్తలు సినిమా రంగం వారు ఆకస్మిక విదేశీ పర్యటన చేయాల్సి వస్తుంది. ఐటీ రంగం వారి యొక్క ఆశలు కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కన్యరాశి మహిళలకు ఈ వారం మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం చివరిలో ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. ముఖ్యంగా ఉత్తర నక్షత్ర జాతకులు ప్రయాణాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అదేవిధంగా వీరు ఎవరితో కూడా విరోధాలు పెట్టుకోకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా కన్యరాశులు నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది.